Yeah, welcome to the channel. Today we are going to talk about పెప్పేట్. మనం ఈ వీడియోలో పెప్పేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. పెప్పేట్ అంటే ఏంటి, పెప్పేట్ వల్ల యూజెస్ ఏంటి, వాటి గురించి. సో నేను ఆల్రెడీ ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేశాను మన యూట్యూబ్లో. సో ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ వీడియో పెప్పేట్ గురించి. పెప్పేట్ అనేది ఒక అఫీషియల్ ఫార్మేట్ అనమాట. మన పైథాన్ ద్వారా రిలీజ్ అయింది. 2001లో రాశారు దీన్ని. సో ఏంటిదంటే ఇందులో ఒక కోడింగ్ కన్వెన్షన్ అనమాట. లైక్ ఇది ఈ సెట్ ఆఫ్ రూల్స్ చెప్పారు, అవి ఫాలో అవుతూ మనం మన కోడ్ని రీడబుల్గా, అండర్స్టాండబుల్గా, కన్సిస్టెంట్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ డెఫినేషన్ కూడా ఉంది చూడండి. పెప్పేట్ ఈజ్ అఫీషియల్ స్టైల్ గైడ్ ఫర్ పైథాన్. Okay. Next, it define the coding convention to write clean, readable, and consistent code across projects and teams. So this is the definition. నెక్స్ట్ అందులో కీ రూల్స్ ఉన్నాయన్నమాట. సో అసలు ఫస్ట్ మనం ఈ డౌట్ రావచ్చు మీకు, ఈ పెప్పేట్ ఎందుకు యూజ్ చేయాలని. సో మీరు ఎప్పుడైతే మీరు ఒకవేళ ఇప్పుడు టీంలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఒక కోడ్ రాశారు, ఆ కోడ్ అనేది వేరే టీం వాళ్ళకి కూడా అండర్స్టాండ్ అవ్వాలి, లేకుంటే మీ టీంలో ఉన్న మెంబర్స్ కూడా అండర్స్టాండ్ అవ్వాలి మీరు రాసిన కోడ్. అంటే అప్పుడు ఏమి ఉండాలి, అది క్లీన్గా ఉండాలి, రీడబుల్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. సో వేరే పర్సన్ ఎవరైతే మీ కోడ్ని చూసారనుకోండి, వాళ్ళకి ఈ చూడంగానే అర్థమైపోవాలి మీరు ఈ కోడ్లో ఏం రాశారని. ఐ మీన్ రీడబుల్గా ఉండాలి వాళ్ళకి. సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో రూల్స్ ఏంటిదంటే ఫస్ట్ ఇండెంటేషన్ ఉండాలి. చూడండి 4 స్పేసెస్ ఉండాలి. ట్యాబ్స్ బదులు స్పేసెస్ యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైన్ లెంత్ అనమాట. ఒక లైన్ లెంత్ వచ్చేసి 79 క్యారెక్టర్స్ ఉండాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా ఇందులో క్యారెక్టర్స్ అంటే ఇది ఎస్ నెక్స్ట్ లైన్లో రాసుకోవాలి. నెక్స్ట్ బ్లాంక్ స్పేసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ రాశాను నేను, ఇందులో ఈ క్లాస్ ఉంది, ఇదేంటిది, ఇది కన్స్ట్రక్టర్, ఇది ఒక ఫంక్షన్ రాశాను, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుందండి. ఇట్లా బ్లాంక్ స్పేసెస్ ఇచ్చుకోవాలి మీరు ఇప్పుడు రాసుకుంటుండే అది. నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్స్. మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, లైక్ ఇంపోర్ట్ ఓఎస్, ఇంపోర్ట్ నంపై అని మనం ఫర్దర్గా కోడింగ్ చేసినప్పుడు మనం చూడొచ్చు. సో ఆ ఇంపోర్ట్స్ కూడా ఆర్డర్లో పెట్టుకోవాలి. స్టాండర్డ్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పైన రాసుకోవాలి, దాని కింద థర్డ్ పార్టీ రాసుకోవాలి, దాని కింద లోకల్ రాసుకోవాలి. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటిదంటే ఇక్కడ మన క్లాస్ నేమ్ ఉందిగా, ఇది క్యాపిటలైజ్గా ఉంది చూడండి. అంటే ఐ మీన్ ఇప్పుడు ఎస్ ఉంది, స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. సో అలా మనం ఎప్పుడైతే ఫంక్షన్ రాసుకున్నాం అనుకోండి, అవి ఇలా మన అండర్స్టాండబుల్ వేలో మన నేమ్స్ అనేది రిప్రజెంట్ చేయాలి ఫంక్షన్ ఏం చేస్తుందో. నెక్స్ట్ వచ్చేసి ఈ మనం లోవర్ కేస్లో రాసుకోవాలి వీటిని. సో అది. నెక్స్ట్ కామెంట్స్ కూడా. కామెంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ కామెంట్ రాస్తుంది చూడండి. ఈ కామెంట్స్ కూడా ఎలా ఏంటంటే ఇప్పుడు లోపల జరిగే ఏదైతే ఉందో దాని థీమ్ రిప్రజెంట్ చేయాలి ఆ కామెంట్స్. సో ఆ కామెంట్స్ యూజ్ చేయడం వల్ల వేరే ప్రోగ్రామర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమైపోతుంది ఈ కోడ్ లోపల ఏముందని ఈజీగా. సో అలా. నెక్స్ట్ వచ్చేసి అన్యూజ్డ్ డెడ్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసేయాలి. లైక్ ఇప్పుడు యూజ్ లేకుండా ఎందుకు రాయడం కోడ్, ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయనివి అవి మనం రిమూవ్ చేసేసేయాలి. స్పేసింగ్ కూడా, అన్నెసరీ స్పేసింగ్ ఇవ్వద్దు, ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇది ఉంది చూడండి, ఏదికి 2 కలిపి రాస్తున్నాయి, ఒకటేసారి కొంచెం రీడబుల్గా లేదు. సో ఇట్లా స్పేసింగ్ ఇచ్చుకుంటూ మనం రాసుకోవచ్చు. మరి హెవీగా స్పేసింగ్ కూడా ఇవ్వద్దు, అంటే ఐ మీన్ అన్నెసరీ స్పేసింగ్ కూడా ఇవ్వద్దు. దట్స్ ఆర్ ద రూల్స్ యూ షుడ్ రిమెంబర్. ఇవి బేసిక్, ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దట్స్ ఆల్ అబౌట్ పెప్పేట్. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లలో పెట్టండి, we will discuss